హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో తమిళనాడు స్పెషల్ దీపావళి లేహ్యం మన స్టైల్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. దీనికోసం వాళ్ళు యాలకులు, పట్ట, అదేవిధంగా మిరియాలు, జీలకర్ర, వాము, ఆ తర్వాత పిప్పళ్ళు, ఇందులోనే బెల్లము, నెయ్యి ఇవన్నీ కలిపి ఆవు నెయ్యి వీటన్నిటిని కూడా చేర్చుకుని సొంటి, అల్లం కూడా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుని వేపుకుని పేస్ట్లా చేసుకుని అందులో బెల్లం, నెయ్యి కూడా కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించుకుని లేహ్యంలా చేసుకుని దీపావళి రోజు ఉదయాన్నే తలంటి స్నానం అవ్వగానే ఒక స్పూను మనం ఉగాది పచ్చడి ఏ విధంగా అయితే తీసుకుంటామో అలా తీసుకుంటారు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో కఫం లాంటిది చేస్తుంటుంది కదా, దాని నుంచి ఉపశమనం కోసం. ఇప్పుడు మనకు అవన్నీ దొరక్కపోయినా కూడా ముఖ్యమైన ఈ సొంటితో మనం ఏ విధంగా ఆరోగ్యం కోసం మందుని తయారు చేసుకోవచ్చో ఇక్కడ నేను చూపించబోతున్నాను. దీనికోసం ఒక పావు కేజీ చేసుకుంటే కనుక స్టోర్ చేసుకుని నెలకోసారైనా తీసుకోవచ్చు. మనకు వాయువు చేస్తుంది అంటుంటాం కదా, పప్పు కానీ ఆలుగడ్డలు ఇలాంటివి తిన్నప్పుడు ఎక్కువగా మనకు గ్యాస్ ట్రబుల్ అనేది వస్తుంటుంది. దాని నుంచి ఉపశమనానికి ఇలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 100 గ్రాములైనా సరే తీసుకుని ఇలాగా నిప్పుల మీద కాల్చుకోవాలి. మనకు నిప్పులు అవైలబుల్ లేకపోతే స్టవ్ మీద లో ఫ్లేమ్లో మంటను పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ కాల్చిన తర్వాత నల్లటి దాన్ని మనం చాకుతో అయినా గీరేసేయచ్చు, లేదంటే బట్ట పెట్టి తుడిచేసిన తర్వాత గుండ్రాయితో కానీ లేదంటే ఏదైనా మనకి రోకలు ఉంటుంది కదా చిన్నది, దాంతో అయినా ఒక పేపర్ పెట్టుకుని దాని మీద ఈ విధంగా మెత్తగా దంచి చిన్న చిన్నవిగా చేసుకుని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. దీనికోసం చిన్న జార్లో మాత్రమే కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ గట్టిగా ఉండేటప్పుడు వేస్తే కనుక బ్లేడ్లకి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మెత్తగా చేసుకుని మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ కల్లుప్పు కూడా చేర్చుకుని మెత్తని పౌడర్గా చేసి దీన్ని మనం జల్లించుకోవాలి. ఎందుకంటే ఈ సొంటిలో పీచు లాంటి పదార్థం వస్తుంది నారలాగా, దాన్ని మొత్తం తీసేసి ఆ మెత్తని చూర్ణాన్ని మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేకుండానే బయట మనకు 1 సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుందన్నమాట. నెలకు ఒకసారి ఇది తీసుకుంటూ ఉంటే మనకు ఏదైనా ఆహార పదార్థాల వల్ల చేసే వాయువు అనేది చేయకుండా ఉంటుంది. అంటే గ్యాస్ ట్రబుల్ అంటాం కదా, అదనమాట. గ్యాస్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్సే వస్తుంటాయి. కాబట్టి మనం మామూలుగా అరిసెలు ఇలాంటి బెల్లము, బియ్యం కలిపి చేసిన ఏ వంట పదార్థాల్లో అయినా కూడా తమిళనాడులో అయితే సొంటి పొడి ఖచ్చితంగా ఒక అర స్పూన్ అయినా వేస్తారు. మన తెలుగు ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల వేస్తుంటారు. అన్ని చోట్ల ఈ అలవాటు లేకపోవచ్చు. అందువల్ల మనము నెలకోసారైనా ఈ విధంగా తీసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుని ఒక 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ తీసుకుని ఒక చిన్న చింత పిక్క అంత సైజులో కొద్దిగా వాటర్ చేర్చుకుని బాల్లా చేసుకుని కొద్దిగా నీళ్ళతోటి మింగేసేయచ్చు. ఈజీగానే తీసుకోవచ్చు. తినగలిగే వాళ్ళైతే అలాగే నోట్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని తీసేసుకోవచ్చు అనమాట. దీపావళి అంటేనే రకరకాల పిండి పదార్థాలు వండుకుంటుంటాం కదా, స్వీట్స్ ఎక్కువగా చేసుకుంటుంటారు. అలాంటప్పుడు ఇది తీసుకోవటం హెల్త్కి చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వంటలు ఇటువంటి చిట్కాల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.